శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. సింహరాశి వారికి ఇది సాధారణ వీడియో కాదు, ఇది మీ జీవితాన్ని మార్చే హెచ్చరిక. మే నెల 2, 3, 4, 5, 6 తేదీలలో మీ భవిష్యత్తును పూర్తిగా మలుపు తిప్పే సమయం కావచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదురుచూసిన మార్పు ఇదే. ఈ సమయంలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు నమ్మిన వ్యక్తి ఒక్కసారిగా మీకు విరుద్ధంగా మారే పరిస్థితి రావచ్చు. మీ కెరీర్లో ఊహించిన అవకాశం మీ తలుపు తట్టబోతుంది. మీ మనసులో గందరగోళం, ఒత్తిడి పెరిగినా అది మీకు సరైన దారిని చూపించబోతుంది. ఇక్కడ చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తున్నారు. ఈ సంకేతాలను పట్టించుకోరు. అదే వారి జీవితంలో పెద్ద నష్టానికి కారణమవుతుంది. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోతున్న ప్రతి విషయం, ఈ 6 రోజుల్లో మీరు ఎలా ఆలోచించాలి, ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలి అన్నది పూర్తిగా క్లియర్గా చెప్పబోతున్నాం. ఒక చిన్న జాగ్రత్త, ఒక సరైన నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. అందుకే సింహరాశి వారు ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ 6 రోజుల్లో వచ్చే సంకేతాలు మీ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. సింహరాశి వారికి మే 2వ తారీఖు నుంచి ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించబోతున్నట్లు జ్యోతిష సూచనలు తెలియజేస్తున్నాయి. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ 5 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కాదు. ఇవి ఒక కొత్త దారిని చూపించే సమయం. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు, ఆలస్యం, నిరాశలు ఇవన్నీ ఒక్కసారిగా కొత్త కోణంలో కనిపించబోతున్నాయి. ఈ సమయంలో మీ ఆలోచనలు గణనీయంగా మారుతాయి. మీరు ముందుగా తీసుకున్న నిర్ణయాలపై తిరిగి ఆలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఇది సరైనదా అని మీకు మీరే ప్రశ్నించుకునే పరిస్థితి వస్తుంది. ఇది మీలో ఉన్న ఆశలు, శక్తిని బయటకు తీసే సమయం. ఎందుకంటే సింహరాశి స్వభావం నాయకత్వం, ధైర్యం, నిర్ణయ శక్తి. కానీ కొన్ని రోజులుగా మీరు ఈ లక్షణాలను పూర్తిగా ఉపయోగించకపోవచ్చు. ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. మే 2 నాడు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు. ఇది ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితం ఏదైనా కావచ్చు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏ పని ప్రారంభిస్తున్నారో ఇవన్నీ చాలా కీలకంగా మారుతాయి. ఒక సాధారణ సంభాషణ కూడా మీ జీవితాన్ని మలుపు తిప్పే అవకాశంగా మారవచ్చు. మే నెల 3, 4 తేదీల్లో మీలో ఉన్న అంతర్గత సందేహాలు బయటపడతాయి. మీరు ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి, ఎవరి నుంచి దూరంగా ఉండాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కొంత అసౌకర్యంగా అనిపించినా ఇది మీకు మంచిదే. ఎందుకంటే నిజాన్ని తెలుసుకోవటం ఎప్పుడూ శక్తిని ఇస్తుంది. ఈ సమయంలో మీరు భావోద్వేగాలకు లోనవ్వకుండా లాజిక్తో ఆలోచించడం చాలా అవసరం. మే నెల 5, 6 తారీఖుల్లో మీకు క్లారిటీ వస్తుంది. గతంలో మీకు కనపడిన మార్గం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా, నమ్మకంగా ఉంటాయి. ఇదే అసలు టర్నింగ్ పాయింట్. మీరు మీ జీవితం మీద పూర్తి నియంత్రణ తీసుకునే స్థితికి వస్తారు. ఈ 6 రోజుల్లో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎదుర్కొనే ప్రతి సంఘటనకు ఒక అర్థం ఉంటుంది. ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావటం ఒక అవకాశం, మీ ముందుకు రావటం లేదా ఒక సమస్య ఎదురవటం, ఇవన్నీ మిమ్మల్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్ళడానికి కారణాలు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, జాగ్రత్తగా గమనించండి. ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకోవాలి. మీ అంతరాత్మ చెప్పే మాట వినాలి. ఎందుకంటే ఈ సమయంలో మీ ఆలోచన విధానం చాలా బలంగా ఉంటుంది. ఇది మీకు సరైన దారిని చూపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీరు ఆలస్యం చేయకూడదు. ఒక అవకాశం వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. తర్వాత చూద్దాం అనే ఆలోచన మీకు నష్టాన్ని కలిగించవచ్చు. సమయం మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు ముందడుగు వేయాలి. ఇంకో ముఖ్యమైన విషయం, ఈ మార్పులు మొదట్లో కొంచెం కఠినంగా అనిపించవచ్చు. ఎందుకంటే మార్పు ఎప్పుడు సులభం కాదు. కానీ మీరు ఈ మార్పులను స్వీకరిస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. సింహరాశి వారికి ఈ సమయం ఒక పరీక్ష కూడా, ఒక అవకాశం కూడా. మీరు ఎలా స్పందిస్తారో, ఎలా నిర్ణయం తీసుకుంటారో అది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మలుపుగా మారుతాయి. మిగతా 2 రోజులు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీరు నమ్మిన వ్యక్తి ప్రవర్తనలో ఒక అకస్మాత్తు మార్పు. ఈ విషయం మీకు మొదట్లో షాక్గా అనిపించవచ్చు. ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో నమ్మకం పెట్టుకున్న వ్యక్తి నుంచి మీరు ఆశించిన విధంగా స్పందన రాకపోవచ్చు. ఈ కాలంలో మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తులు, స్నేహితులు, సహచరులు లేదా కుటుంబ సభ్యులు, వారి మాటలు, ప్రవర్తనలో కొంత అస్పష్టత కనిపించవచ్చు. మీరు ఇంతకాలంగా ఇలా లేరు,
ఇప్పుడు ఎందుకు ఇలా అని అనుకునే పరిస్థితి వస్తుంది. ఇదే ఈ సమయానికి ప్రత్యేక లక్షణం. ఇది పూర్తిగా చెడుని భావించాల్సిన అవసరం లేదు, కానీ ఇది ఒక హెచ్చరికలాగా పనిచేస్తుంది. ఎందుకంటే మీరు ఎవరిపై ఎంత నమ్మకం పెట్టుకోవాలో, ఎవరితో ఎంత దూరం పాటించాలో ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న సంకేతాలు మీకు ఒక పెద్ద నిజాన్ని తెలియజేస్తాయి. మే 2 నాడు ఒక చిన్న సంఘటన మీ మనసులో అనుమానం కలిగించవచ్చు. అది ఒక మాట కావచ్చు, ఒక స్పందన కావచ్చు, లేదా ఒక ప్రవర్తన కావచ్చు. మొదట మీరు దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా మే 3, 4 తారీఖుల్లో అదే విషయం మళ్ళీ మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అప్పుడు మీరు ఇది నిజంగానే ఒక సిగ్నల్ అని గ్రహించే అవకాశం ఉంది. మే 4, 5 తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి మాటలకైనా వెంటనే స్పందించకండి. ముఖ్యంగా భావోద్వేగంతో తీసుకునే నిర్ణయాలు ఈ సమయంలో ప్రమాదంగా మారవచ్చు. మీరు కోపంతో, బాధతో స్పందిస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుంది. అందుకే ఈ సమయంలో శాంతంగా ఉండటం చాలా అవసరం. ఈ కాలంలో ఒక ముఖ్యమైన పరీక్ష ఏమిటంటే మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని కాదు అనే విషయం. ఇది మీకు కొంత కష్టంగా అనిపించినా ఇది మీ ఎదుగుదలకు అవసరమైన దశ. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ మనకు శాశ్వతంగా ఉండరు. కొందరు మనకు పాఠం నేర్పడానికి మాత్రమే వస్తారు. మే 4 మీరు ఒక స్పష్టమైన అవగాహనకు వస్తారు. ఎవరు నిజంగా మీకు మద్దతుగా ఉన్నారు, ఎవరు కేవలం నటిస్తున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఇది మొదట్లో బాధ కలిగించినా దీనివల్ల మీరు మరింత బలంగా మారుతారు. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, నమ్మకం అనేది బ్లైండ్గా ఉండకూడదు. మీరు ఎవరినైనా నమ్మడం తప్పు కాదు, కానీ ఆ నమ్మకానికి ఒక హద్దు ఉండాలి. ఈ సమయంలో మీరు మీ అంతరాత్మ చెప్పే మాట వినాలి. మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే అది ఎందుకు అనిపించిందో ఆలోచించాలి. ఈ రోజుల్లో మీరు మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవటం తగ్గించాలి. ముఖ్యంగా మీ ప్లాన్లు, మీ ఆలోచనలు, మీ బలహీనతలు ఇవన్నీ ఎవరితోనైనా చెప్పటం కంటే కొంతవరకు మీ దగ్గరే ఉంచుకోవటం మంచిది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ శ్రేయస్సు కోసం ఆలోచించరు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ పరిస్థితిని మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఇది ఒక అవగాహన దశ. ఇది మీకు నిజమైన వ్యక్తులను గుర్తించడానికి సహాయపడుతుంది. మీరు ఎవరిని మీ జీవితంలో ఉంచుకోవాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయం ఈ సమయంలో క్లియర్గా అర్థమవుతుంది. మీరు ఈ పరిస్థితిని శాంతంగా, ధైర్యంగా ఎదుర్కొంటే మీరు మరింత మానసికంగా బలపడతారు. మీ నిర్ణయ శక్తి పెరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వచ్చినా మీరు మరింత జాగ్రత్తగా వ్యవహరించగలుగుతారు. మీ కెరియర్, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితుల పరంగా కూడా ఒక ముఖ్యమైన మలుపును తీసుకురావచ్చు. ముఖ్యంగా ఆకస్మిక అవకాశాలు అనే అంశం ఈ 4 రోజుల్లో చాలా బలంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వచ్చిందని అనిపించి ఉండవచ్చు. మీ ప్రయత్నాలు గుర్తించడం లేదని కూడా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతుంది. మీరు ఊహించని చోట నుంచి ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. అది ఒక కాలు, ఒక మెసేజ్, ఒక మీటింగ్ లేదా ఒక పరిచయం రూపంలో రావచ్చు. మే 2 మీరు చేసే ఒక చిన్న పని లేదా ఒక నిర్ణయం తర్వాతి రోజుల్లో పెద్ద అవకాశంగా మారే అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్గా కనిపించినా దాని ప్రభావం చాలా పెద్దదిగా కావచ్చు. అందుకే ఈ రోజు మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా, పూర్తి దృష్టితో చేయాలి. సింహరాశి వారు మే 2వ తేదీ ఒక కొత్త ఐడియా గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు. ఇది మీ కెరియర్కు సంబంధించిందే ఉండవచ్చు, లేదా కొత్త వ్యాపార ఆలోచన కూడా కావచ్చు. ఈ ఐడియాను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మొదట్లో ఇది చిన్నదిగా అనిపించినా ఇది మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. 3వది, ఒక కీలక పరిణామం జరగవచ్చు. మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అవకాశం మీ ముందుకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, మీరు అవకాశాన్ని గుర్తించగలగాలి. ఎందుకంటే కొన్ని అవకాశాలు చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ వాటి వెనుక పెద్ద లాభం ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆలస్యం చేయకూడదు. ఇంకొంచెం ఆలోచిద్దాం అనే ఆలోచన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అవకాశం వచ్చినప్పుడు వెంటనే స్పందించాలి. సింహరాశి వారి స్వభావం, ధైర్యం, నాయకత్వం. ఇప్పుడు ఆ లక్షణాలను మీరు ప్రాక్టికల్గా ఉపయోగించాల్సిన సమయం. మే 5న మీరు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తారు. మీరు ఏ దశలో వెళ్ళాలి, ఏ పని చేయాలి అనే విషయం క్లియర్గా అవుతుంది. ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం మీకు దీర్ఘకాలిక లాభాన్ని ఇస్తుంది. ఇది మీ కెరీర్లో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే రోజు. ఈ 4 రోజులు మీరు గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కొందరు మీకు సహాయం చేసేలా కనిపిస్తారు.
మరికొందరు మీకు అడ్డంకిగా మారవచ్చు. మీరు ఎవరి మాట వినాలో, ఎవరి సలహా తీసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించాలి. మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. మీరు ఈ వీడియోలో చెప్పిన సంకేతాలను గమనించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీరు ఎదురుచూస్తున్న మార్పు నిజంగా మీ జీవితంలో ప్రారంభమవుతుంది. కానీ మీరు నిర్లక్ష్యం చేస్తే అదే అవకాశం మీ చేతిలో నుంచి జారిపోవచ్చు. గుర్తుంచుకోండి, మీరు ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఈ వీడియోను లైక్ చేసి మీకు తెలిసిన సింహరాశి వారికి షేర్ చేయండి. ఇలాంటి జ్యోతిష్య ఫలాలు సూచనల కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.